హాయ్ అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఫస్ట్ టైం నేను బొబ్బట్లు చేశాను. వీటిని భక్షాలు, పోలెలు అని కూడా అంటారు. మేమైతే భక్షాలు అని అంటాము. అలాగే ఉగాది పచ్చడి కూడా ప్రిపేర్ చేశాను. ఇది ఫస్ట్ టైం నేను చేయడము. ఎప్పుడు నేను చేయలేదు. ఎలా చేశానో మీతో షేర్ చేసుకోవడం కోసం వీడియో కూడా తీశాను. ఫస్ట్ నేను శనగపప్పును ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను. నేను చూపించిన గ్లాస్ తోటి 1½ గ్లాస్ వరకు తీసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ మంచిగా 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఏ గ్లాస్తో తీసుకున్నానో అదే గ్లాస్ తోటి 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసేసుకొని 3 విజిల్స్ వరకు ఉడకనిచ్చాను. పప్పు ఉడికేలోపు పిండి కూడా కలిపి పెట్టుకుందామనేసి ఒక గిన్నెలో ఏ గ్లాస్తో తీసుకున్నానో అదే గ్లాస్ తోటి 2 గ్లాసెస్ గోధుమ పిండి, 2 గ్లాసెస్ మైదా తీసుకున్నాను. కొంచెం సాల్ట్, కలర్ కోసం చిటికెడు పసుపు, అలాగే 2-3 స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకున్నాను. నెక్స్ట్ కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కంటే ఇంకా సాఫ్ట్గా, మరీ గట్టిగా కాకుండా మంచిగా సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలి. ఇలా కొంచెంగా వాటర్ తీసుకుంటే ఇలా కలుపుకున్నాక ఒక 2-3 స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసేసుకొని నెయ్యి మొత్తం పీల్చుకునే వరకు మంచిగా మెత్తగా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక నెయ్యి మొత్తం పీల్చేసుకుంటుంది. ఇలా కలుపుకున్నాక ఒక స్పూన్ 2 స్పూన్స్ వరకు నెయ్యి కూడా మొత్తం పైన వేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా పప్పు కూడా ఉడికిపోయింది. ఈ పప్పుని చల్లారేవరలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 3 ఇలాచి, కొంచెం సోంపు, అలాగే ఒక స్పూన్ వరకు షుగర్ తీసుకొని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. దాని తర్వాత పప్పు కూడా చల్లారిన తర్వాత పప్పును కూడా ఇలా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి, మందపాటి గిన్నెలో. నేను కుక్కర్లోనే వేసేసాను. ఇప్పుడు బెల్లం కూడా నేను ఏ గ్లాస్తో పప్పు తీసుకున్నానో అదే గ్లాస్ తోటి 1½ గ్లాస్ పప్పుకి 3 గ్లాసెస్ బెల్లం తురుముని కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతూ ఉంటుంది. ఇలా కొంచెం బెల్లం కరిగినాక మనం పౌడర్ చేసి పెట్టుకున్న అది కూడా యాడ్ చేసేసి మొత్తం కలుపుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు నెయ్యి కూడా యాడ్ చేసేసుకోవాలి. నేను కొంచెం ఎక్కువే ఒక చిన్న గిన్నె సగం వరకు నెయ్యి యాడ్ చేసేసాను. ఇలా గిన్నెకి మొత్తం ఆ పూర్ణం మొత్తం గిన్నె నుంచి సపరేట్ అయ్యే వరకు మంచిగా ఉడకనిచ్చుకోవాలి. ఇలా సపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఇలా సపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని అది చల్లారేలోపు ఉగాది పచ్చడి కూడా ప్రిపేర్ చేశాను. ఫస్ట్ చింతపండు రసం తీసుకొని బెల్లం రసం కూడా నేను బెల్లంలో వాటర్ పోసి నాననిచ్చాను. ఆ బెల్లం వాటర్ కూడా యాడ్ చేసి వేప పువ్వు, మామిడికాయ, కొంచెం అరటిపండును కూడా స్లైసెస్ లాగా కట్ చేసేసుకొని వేసుకున్నాను. కొంచెం సోంపు, గసగసాలు కూడా యాడ్ చేసేసుకున్నాము. నెక్స్ట్ కారంకి మిరియాల పొడి యాడ్ చేసాము. ఉగాది పచ్చడి కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఈ పూర్ణంని బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి ఎంత సైజు కావాలో అంత సైజు వరకు బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకొని ఈ పిండిని కూడా ఒకసారి మంచిగా కలిపేసుకొని వీటిని కూడా బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. మనకి ఆ పూర్ణం ఎంత సైజు చేసామో ఆ పూర్ణం పట్టేంత పిండిని తీసుకొని ఇలా బాల్స్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను. ఎలా వస్తుందో ఏంటో అని భయమేసింది. మొత్తం వేస్ట్ అయిపోతుందా ఏంటి అనేసి, కానీ చాలా బాగా వచ్చింది. ఇక్కడ వీడియో మిస్ అయింది. ఆ చపాతీ పిండిలో నేను పూర్ణం పెట్టాను. ఇలా పూర్ణం పెట్టేసి ఒక కవర్ తీసుకొని కవర్కి నెయ్యి అప్లై చేసేసి ఇలా ప్రెస్ చేసుకోవాలి. మనము గారెలకి ఎట్లా ప్రెస్ చేసుకుంటామో చెక్క గారెలకి అలా ప్రెస్ చేసుకోవాలి. మంచిగా పల్చగా చేసుకోవాలి. ఇలా పెంక హీట్ అయ్యాక పెంక మీద నెయ్యి వేసేసి ఇది బక్షా కూడా వేసేసేయాలి. ఇలా మంచిగా కాల్చుకోవాలి. చుట్టూ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు, ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను మొత్తం నెయ్యితోటే చేసేసాను, ఆయిల్ అసలు యూజ్ చేయలేదు. ఇంతే అండి, సింపుల్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పొంగుతున్నాయి కూడా, అసలు నేను ఎట్లా వస్తాయో, పొంగుతాయా పొంగవా అని
టెన్షన్ పడ్డాను. కానీ పిండి ఏం వేస్ట్ కాకుండా మంచిగా వచ్చినాయి. ఇంతే అండి, సింపుల్. ఒకసారి నేను చేసినట్టుగా మీరు కూడా ట్రై చేయండి, రాని వాళ్ళు ఎవరైనా ఉంటే. సింపుల్గా ఇంతే అండి. మేము మా పూజని ఇలా కంప్లీట్ చేసేసుకున్నాము ఉగాది రోజు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వన్స్ అగైన్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.